ఫర్గాటన్. మర్చిపోలేదు. మరి దేవుని యొక్క ప్రేమ కుటుంబంలో మేమైతే అనుభవించాము. అట్లా కాదు, మరి లిటరల్గా మనం ఉంటాం కదా, క్రీస్తు మనలో ఉన్నాడు మరి చూపించడం, ప్రాక్టికాలిటీ, మరి ఇంత చక్కగా మరి ఏ భేదం లేకుండా అందరినీ స్వీకరించారు. రాంటి గారు మరి మా పక్షంగా కూడా చాలాసార్లు పోరాడు. మరి ఎప్పుడెప్పుడైతే మేము పాస్టర్స్లో పెట్టుకున్నప్పుడు మరి ఎవరెవరైతే మాకు గేమ్స్గా మాట్లాడడానికి ట్రై చేశారో, శకుంత లాంటి గారు, మైకిల్ అన్న, మరి వారు మా పక్షంగానే ఉండి మరి వారు పోరాడు. ఎవరు గేవ్ అప్ అన్నస్. నిజంగా దేవుని సేవ, మరి దేవుని యొక్క వాక్యము మరి లిటరల్గా మరి తను జీవించింది. లివ్ పర్ఫెక్ట్ లైఫ్ అనొచ్చు. అంటే తనలో ఎక్కడ నేను ఎప్పుడు ద్వేషం కనపడలేదు, కోపం కనపడలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక సంఘస్థులాగా మాకు కనపడలేదు, ఫ్యామిలీ మెంబర్ లాగానే కనపడలేదు. ఫ్యామిలీ మెంబర్ లాగానే మమ్మల్ని స్వీకరించారు. మరి డాడీ నేను, మమ్మీ నేను, నన్ను వచ్చే ప్రతి సంఘస్థులు కూడా ఒక కుటుంబస్తులుగా చూసుకున్నాం. మరి ఇప్పుడు కూడా ఏ లోటు లేకుండా మాట్లాడు. దేవుడు ఉన్నాడు బేట. ఆంటీ గారికి ఎప్పుడైతే గిడినెస్ స్టార్ట్ అయినప్పుడు చెప్పేది, నాకు ఉండగా తిరుగుతున్నాను, గట్టిగా చెప్పేది. ఏ నొప్పినా కూడా మరి తను ఓపెన్గా షేర్ చేసి మరి చేతికి నొప్పులు చెప్పడం అస్సలు ముద్దు పెట్టకుండా బయటికి మరి పంపేది. అంత ప్రేమ నేనైతే అక్కడ చూడలేదు. దేవునిలోనే చూశాను, యేసుప్రభులో చూశాను. అలాంటిగా ప్రాక్టికల్గా తను చూపించదు. ప్రతి విషయంలో కూడా ఏదున్నా కూడా తన ప్రాక్టికాలిటీ చక్కగా చూపించి జీవించి మరి మనకు సిస్టర్ ఎగ్జాంపుల్. మరి నిజంగా ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ టు సీ మైకిల్ రూల్స్ అట్ దట్ ఏజ్. తను అప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడింది. ఆ టైంలో కూడా తను ఎంతో ఓడ్చుకొని మరి తను నిజంగా ఐ వుడ్ కాల్ హర్ షీజ్ ఎ ఛాంపియన్. మరి చాలా చక్కగా తను జీవించి మరి మనకు మాదిరిగా ఉండి ప్రవేశం చేయాలి. కాబట్టి మరి ఇట్ ఈస్ ఈజీ టు సేవ్ వర్డ్స్, ఇట్స్ హార్డ్ టు లివ్. మరి తను జీవించి చూపించింది. సో మనకు ఎగ్జాంపుల్గా అన్ని విషయాలలో ఉన్నది అని చెప్పడం. చివరి దినాల్లో మరి లాస్ట్ టైం సోదర్ క్యారల్స్ టైంలోనే చూశాను. లేచి వచ్చింది, లేచి వచ్చి తీసుకొచ్చేసి ఇట్స్ గాడ్స్ టైం. దేవుని చిత్తము, దేవుని యొక్క చిత్తాన్ని మనం అంగీకరించాలి. మరి దేవుని యొక్క సమయం, మరి దేవుడు కూడా ఒక వ్యక్తి సఫరింగ్ కూడా ఎక్కువ చూడలేడు. ఆయన ఎక్కువ దినాలు కూడా ఈ భూమి మీద ఎప్పటికీ ఉండము. మరి దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుని యొక్క టైం మరి ఆయన బిడ్డలను ఆయన స్వీకరించుకుంటాడు. బాధ, దుఃఖము అనేది మనకు ఉంటుంది, అన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనకు. మరి కానీ మనం కూడా ఇది వరుసలో వెళ్ళాలి తిరుగుతున్నా. కాబట్టి మనం కూడా సిద్ధపడి ఉండాలి. మనం కూడా మన జీవితాలను మరి ఆంటీ గారిలాగా ప్రేమ, లవింగ్ పర్సన్, మరి అలాంటి ప్రేమ కలిగిన మరి మనస్తత్వం, మెంటాలిటీ మరి ఈ రోజులో మనకు అవసరం. మరి తనను చూపించినది మరి హోల్ హౌస్ అంతా, ఇల్లంతా కూడా చర్చికి ఇచ్చేసింది. మరి దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన మరి
నిజంగా శకుంతల లాంటి గారు అమేజింగ్ లెజెండ్ అసలు. షీ లివ్ దిస్ లాంగ్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. నౌ షీ ఈజ్ విత్ గాడ్. మరి దేవుని యొక్క సన్నిధిలో తను ఉన్నది. మనం కూడా మళ్ళీ ఆంటీ గారిని చూడాలి అంటే మనం క్రీస్తుతో నడవాలి, క్రీస్తు మనస్తత్వం కలిగి ఉండాలి. మరి ఆయన కోసము మనం బ్రతకాలి. మరి చక్కని మరి పరుగులో మనం కూడా ఒక రోజున ముగించి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉంటాం. కాబట్టి దానికి ముందుగా షీఈస్ గివెన్ ఇంపార్టెన్స్ టు గాడ్ అండ్ చర్చ్. సంఘానికి చాలా ప్రాముఖ్యత చూపించింది. మోర్ వర్డ్స్ చూసే చాలా ఉన్నది ఆంటీ గారి గురించి చెప్పాలంటే. మరి నిజంగా చైల్డ్హుడ్ అంతా కూడా అక్కడే. నాది రాణిది అయితే నాకు ఇంకా గుర్తుంది. గుడ్ ఫ్రైడే రోజు రస్నా కింద తయారు చేసేవాడిని. రిమెంబర్ ఆ టేస్ట్ ఇంకా ఎప్పుడు దొరకదు అనిపిస్తుంది నాకు. మైకిల్ అన్న మేమందరం కలిసి రస్నా తయారు చేయడం. రూఫ్ టాప్ చర్చ్ అయితే మై సిస్టర్స్ మెన్షన్ వర్షం పడ్డప్పుడు మొత్తం నీళ్ళు వచ్చేసేది పైన. స్టిల్ వీ కంటిన్యూ చేస్తే తడకలేసి ఆంటీ గారు శాంసన్ అన్న అందరూ చిమ్మన్న ప్రేమతో వాళ్ళు టెర్రస్ పైన చర్చ్ పెట్టుకోండి, కట్టించుకొని యాజ్బెస్ట్ షీట్స్ కూడా వేసుకోండి కూడా పర్మిషన్ ఇచ్చారు. ప్రేమతో దేవుని పనికి ఎప్పుడు కూడా ఆటంకపరచలేదు. మరి అంతేకాదు దూరకైతే ఫైట్ చేసేది. ఇక్కడ కూడా పెట్టాల్సి నేను చాలా ఫైట్ చేసేది. ఇప్పుడు కూడా నువ్వు త్వరగా రావాలి క్యారెట్స్కి, చుట్టుపక్కల వారందరికీ స్వార్థ చెప్పాలని. ఐ నెవర్ ఫర్గెట్ దాట్. దూరకు ఆల్వేస్ చేశారు. అండ్ అక్కడ కూడా చర్చ్ పెట్టాలి మనం చాలాసార్లు అడిగింది. పాస్టర్ గారు కూడా అడిగింది. ఐ రిమెంబర్ దిస్ కాన్వర్సేషన్. We have not forgotten everybody else out there. We always remember prayers. కాబట్టి సంఘస్థులుగా నేను రాలేదు, కుటుంబంలో వచ్చాను. మరి నా కుటుంబస్తులు కాబట్టి ఫ్యామిలీ లవ్ అనేది డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ ఆంటీ గారు. మరి ఆంటీ గారు కాదు, శాంసన్ అన్న, మరి మైకిల్ అన్న, మరి జిమ్ అన్న, గోరక్క, ఎక్సెప్ట్ ఇదంతా కూడా ఎంత అసలు వి ఫెల్ట్ హోమ్. అసలు అక్కడ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ చర్చ్ అయిపోయినప్పుడు కూడా ఆడుకునేవాళ్ళం అంతా కూడా. ఒక ఇల్లులాగా ఇల్లు మరి ఎంతో ప్రేమ. వి నెవర్ ఫెల్ట్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మై గ్రాండ్ పేరెంట్స్ హౌస్. మా తాతగారు ఇంటిలాగానే అనిపించేది. ఇప్పుడు నెవర్ ఫెల్ట్ లైక్ వి వర్ ఇన్ సంబడీస్ హౌస్. ఎప్పుడైనా బొంబాయి నుంచి అన్నవాళ్ళు వచ్చేవాళ్ళు, ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ పాటలు పాడుకునేవారు. రాత్రి అంతా కూడా శాంసంగ్ అన్న గిటార్, కీబోర్డ్ ఇవన్నీ కూడా ప్రేమతో. అండ్ షీ యూస్ టు మేక్ బిర్యానీ కూడా చేసేది. నాకు తినిపించేది, ఎట్లైనా తీసుకెళ్ళి. ఇవన్నీ చాలా ఉన్నాయి. లిటిల్ థింగ్స్ మ్యాటర్ అండ్ చిన్న చిన్న విషయాలు. Sister Robbie has mentioned prodigal son Lava should never judge a person. Should always receive every person. ఏ వ్యక్తి దాని దగ్గరకు వచ్చినా హక్ చేసేసారు. ఫస్ట్ హక్ చేసేసి తర్వాత ముచ్చటేమో. బట్ ఇట్స్ రియల్లీ సాడ్ టు సీ until leave us now. వెళ్ళడం కూడా బాధగా ఉన్నది. ఇటు ఆలోచిస్తూ ఉంటాను, గుర్తొస్తూ ఉంటాను. ఇట్ ఈస్ గాడ్స్ విల్ యాక్సెప్ట్. We will see her one day. Better help. మనం చూస్తాం. In the last days, she struggled a little bit to survive. She was taking care of it very lovingly. Family also. కుటుంబాన్ని ఆదరించాలని ప్రేమతో